ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 3-4 వచనాల్లో భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్యం గ్రహింప శక్యము కానిది. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనము. ప్రభువా, నువ్వు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి ఆయన అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చిన. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 5వ వచనం. యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవదూతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. చివరిగా ఒక మాట. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నిన్ను పోలిన వాడెవడూ లేడు, నువ్వు మహాత్యం గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు సర్వోన్నతులైన దేవుడే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.